పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ను తొలగిస్తూ కొందరు కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి చేపట్టిన అవిశ్వాస తీర్మానం మరియు సస్పెన్షన్ ప్రక్రియపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది పూర్తిగా అక్రమం, బైలాకు విరుద్ధం అని లకిడి భాస్కర్ స్పష్టం చేశారు. జిల్లా కోర్టు భవనం కోసం రాఘవపూర్ వద్ద 10 ఎకరాల స్థలం కేటాయింపు వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు సీనియర్ సభ్యులు తనపై రాజకీయ కుట్ర పన్నుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన వరుస విజయాలను జీర్ణించుకోలేని కొందరు తాను బలహీన వర్గాల నుంచి వచ్చాననే ఏకైక కారణంతో అణగదొక్కాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను మార్చి 31 వరకు అధ్యక్షుడినే అని, ఈ అక్రమ చర్యకు పాల్పడిన వారిపై హైకోర్టులో లీగల్ చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సీనియర్ సభ్యులు దొంతి కిష్టయ్య, గౌరిశెట్టి సత్యనారాయణ, పుట్ట రవి కూడా ఈ సస్పెన్షన్ను ఖండించారు. ఇది చట్టవిరుద్ధమని, అధ్యక్షుడిని తొలగించే లేదా సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం కార్యవర్గానికి లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన లకిడి భాస్కర్ తన కాల పరిమితి వరకు కొనసాగుతారని, భవిష్యత్తులో ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలు చేపడితే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ గౌరవ సభ్యులకు మరియు పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత 6 ఏళ్ల నుంచి సెక్రటరీ, తర్వాత 3 ఏళ్లు ప్రెసిడెంట్ చేసిన, 9 ఏళ్ల కంటిన్యూగా ఆడలేదు. కేవలం బార్ అసోసియేషన్ సేవలు అందిస్తుంది. అంతేకాకుండా నిన్న మా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరి కొంతమంది సభ్యులు వాళ్ళు ఏంటంటే నన్ను అవిశ్వాసం పెట్టి తొలగించి ప్రచారం చేస్తున్నారు. అది తప్పు, మా బైలాకు విరుద్ధం. ఇది బైలాలలో, మా జనరల్ బైలాలో అసలు ఈ అవిశ్వాసం అనేది అసలు లేనే లేదు. దీనిలో మళ్ళీ ఇంకోది ఏదైనా బార్ కౌన్సిల్ దృష్టిలో ఉంటుంది, కానీ మా బైలాలో ఇది లేదు. ఇంకోటి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అసలు రాఘవపూర్ ఇష్యూ గురించి ఇదంతా వాళ్ళు తీసుకొచ్చిన ఇది అసలు నా మీద అసలు నాకు అలాంటి ఏ ఉద్దేశం లేదు. అసలు మేము ఏంటంటే మేము 9 ఏళ్ళ 6 ఏళ్ల నుంచి మేము ఈ డిస్ట్రిక్ట్ కోర్టు గురించి మేము చాలా పోరాటం చేయడం జరిగింది. గత అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎప్పుడైతే 4 ఏళ్ల కింద ప్రెసిడెంట్ ఉండే ఇది కన్నాల తీసుకుపోవడం జరిగింది. కన్నాల ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు అక్కడ జాగిచ్చిండ్రు. అక్కడ ఇస్తే మేమందరం స్ట్రైక్ చేయడం జరిగింది. అందరూ నిరసనలు తెలిపి కొన్ని రోజులు 15 రోజులు అది చేసినాము. ఇవంతా చేసిన తర్వాత మళ్ళీ మేము రిప్రజెంటేషన్ జరిగింది. అప్పుడు కన్నాలు వద్దు, మాకు పెద్దపల్లి కావాలి, పెద్దపల్లి లోకల్లా మార్కెట్ యార్డ్ ఒకటి, మన కలెక్టరేట్ ఆఫీస్ ఒకటి, పురావస్తు శాఖ ఒకటి, మా ఎంపీడీఓ ఆఫీస్ ఒకటి, అంతేకాకుండా ఐటీఐ కూడా ఒకటి, ఇంకొకటి రాఘవపూర్ ఒకటి, లాస్ట్ రాఘవపూర్ మేము అప్పుడు పెట్టింది. ఇవన్నీ అడగంగా మాకు ఏది అందుబాటులో లేదని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాదు గవర్నమెంటే ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తీసుకపోతే అది ఇక్కడ లేదండి, రాఘవపూర్లో 10 ఎకరాలు ఉన్నది, అది మీకు అలాట్ చేస్తామని చెప్తే రాఘవపూర్ మాకు అలాట్ చేస్తుంది. మా సోదర న్యాయవాదులందరూ మీడియాకి ఎక్కిరండి మా ప్రెసిడెంట్ గారి విషయం ఎంబడే బైలాస్ అని మాకు అంటే చట్టం ఇది ఏంటిదని చూస్తే మొత్తం చదివాను. ఈసీ కమిటీ ప్రెసిడెంట్ గారిని మెజారిటీ అనేది చూస్తూ తీసేసే అధికారం లేదు. ఒకవేళ ఆలోచిస్తే ఎగ్జాంపుల్ చెప్తే డైరెక్ట్ ఎలక్షన్స్ అయినా ఈసీ వాళ్ళు ఎలక్ట్ చేస్తారా ప్రెసిడెంట్ అని? అతను ఈసీ మెంబర్స్ 14 మంది ఉన్నాం, దాంట్లో 7 అయితే సగం అయితే 8 మాకు వచ్చారు కాబట్టి మేము ఆయన తీసేస్తాను అనేది లేదు చట్టంలో ఎక్కడ. ఎగ్జాంపుల్ పోతే సర్పంచ్ను ఎన్నుకునేది ప్రజలు మొత్తం, గ్రామ ప్రజలు. ఉప సర్పంచ్ని ఎన్నుకునేది వార్డు మెంబర్లు అందరు. అలా వార్డు మెంబర్లు కలిసి ఉప సర్పంచ్ని తీసేయచ్చు, కానీ సర్పంచ్ని తీసేయద్దు. సరే, ఎట్లా సర్పంచ్ మరి బాగా దోసుకుంటాడు, అందరినీ చిత్రహింసలు పెడతాడు, అలాగే మా ప్రెసిడెంట్ చిత్రహింసలు పెడతాడు అని ప్రూఫ్ అయినాడు. బార్ కౌన్సిల్ ఉన్నది మాకు తెలంగాణ స్టేట్, వాళ్ళకు మీరు అప్లికేషన్ ఇచ్చారా? ఎమ్మెల్యే గారు మా యొక్క బార్ మెంబర్లు అందరినీ ప్రెసిడెంట్ గారు అందరినీ పిలిపించేసి ఈ ఆప్షన్స్ ఏవైతున్నాయో ఈ 4 ఆప్షన్స్ లో వెరిఫై చేసిండు. వెరిఫై చేస్తే దాంట్లో మండల ఆఫీసు, ఇప్పుడు ఉన్నటువంటి మండల ఆఫీసు, ఐటీఐ, తర్వాత వ్యవసాయ మార్కెట్, ఇవన్నీ కూడా సెర్చ్ చేసిన తర్వాత ఇవి కన్వీనెంట్ గా లేదు. ఇప్పుడు ఒకవేళ వ్యవసాయ మార్కెట్ ఇట్లా మనం అలర్ట్ చేస్తే రైతు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అట్లాంటి ఆలోచన చేసిండ్రు. తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆర్డీఓ గారిని పిలిపించేసి తర్వాత అక్కడ రాఘవపూర్ సర్పంచ్ గారిని పిలిపించేసి ఆ యొక్క ల్యాండ్ సంబంధించినటువంటి డాటా తెప్పించేసి అక్కడ ఎక్కడ కన్వీనెంట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళందరి సమక్షంలో నిన్నైతే ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ సమక్షంలో ఒకటినే ఎవరైతే ఆర్డీఓ గారిని పిలిపించిండు, తర్వాత గ్రామ సర్పంచ్
సర్పంచ్ గారిని గ్రామపూర్ సర్పంచ్ గారిని పిలిపించేసి మా సమక్షం లోపలనే ఒక 1072 సర్వే నెంబర్లు ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ప్రపోజ్ చేసినటువంటి మా గౌరవ నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చేసిందో ఆ గౌరవ సభ్యులు ప్రతిపాదించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని చేసిండు తప్పితే అది ఈ 4 ఆప్షన్ ని తీసుకొని చేసిండు తప్పితే ఇది ఎవరి ఇంట్రెస్ట్ కాకుండా మా పార యొక్క సభ్యుల ఇంట్రెస్ట్ ఆధారంగానే చేసిండు తప్పితే దీంట్లో ఎవరిది కూడా మేము ప్రెసిడెంట్ గారిది కానీ మా ఇట్లాంటి ఎవరి కూడా మిస్టేక్ లేదు. ఇది కావాలని చెప్పేసి ప్రెసిడెంట్ గారి యొక్క వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. గౌరవ పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు మరియు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులకు పెద్దపల్లి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నిన్న పెద్దపల్లి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు మరియు కొంతమంది కార్యవర్గ సభ్యులు మరి కొంతమంది సభ్యుల సహాయంతో ప్రెసిడెంట్ గారిని 1 year సస్పెండ్ చేసి మరియు వారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినామని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినని తెలిసింది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధము. ఇది అడ్వకేట్ యాక్ట్ కు మరియు కామన్ బైలాస్ కు ఇది వ్యతిరేకము. అవిశ్వాస తీర్మానం అనేది ఎక్కడా కూడా లేదు. సంవత్సరం పాటు మీకు సస్పెండ్ అనేది సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం అనేది ఏసీ కార్యవర్గ సభ్యులకు లేదు. మీరు ఏదైతే ఇది జనరల్ బాడీ మీటింగ్ ను కాల్ఫర్ చేసి వారి అభిప్రాయాలు తీసుకొని దాంట్లో 2/3 మెజారిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ దాని కార్యక్రమం అనేది చేయాలి. కానీ మీరు ఏకపక్షంగా తీసుకున్నారు. నేను కూడా ఈసీ మెంబర్ని, నేను పెద్దపల్లి బార్ అసోసియేషన్ ట్రెజరర్ను. మాకు కూడా ఎటువంటి ఇంకో 2-3 కార్యవర్గ సభ్యులకు సమాచారం లేకుండా వాళ్ళ మెజారిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళే తీర్మానం చేసుకుని వాళ్ళ రిజల్యూషన్ పాస్ చేసి ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది చట్ట పరిధిలో ఇది చట్ట వ్యతిరేకము మరియు కామన్ బైలాస్ అడ్వకేట్ యాక్ట్ కూడా పూర్తిగా వ్యతిరేకము.